వేం నరేందర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు, అంజిరెడ్డి గారు, కొమరయ్య గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు బీబీ పాటిల్ గారు, శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు, వెంకటరమణారెడ్డి గారు, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి గారు, ధన్పాల్ సూర్యనారాయణ గారు, శాసన మండలి చైర్మన్ పెద్దలు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధులందరికీ, వేదిక ముందున్నటువంటి ఉపాధ్యాయుని సోదరిమణులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ఈ సాయం సంధ్య వేళ ఏబిఎన్ రెడ్డి గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా వారికి మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, వారు నిండు నూరేళ్లు అన్న నీ కష్టం ఐశ్వర్యం అన్నీ ఉన్నట్టున్నాయి, వాటన్నిటితో నిండు నూరేళ్లు మానసిక ప్రశాంతతతోటి మరింత మంది మంచి పౌరులని, భారత పౌరులని మరింత గొప్పగా తీర్చిదిద్దేటువంటి విద్యా సంస్థల్ని స్థాపించాలని, ఆల్రెడీ మీకు ఉన్నటువంటి పేరుని ఇంకా కొనసాగించాలని ఈ సందర్భంగా నేను భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాను. సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అంటాడు అరిస్టాటిల్. పిల్లలకి ఇందాక నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు కొంతమంది చెప్పినట్టు చిన్న చిన్న డబ్బాలలో, చిన్న చిన్న అపార్ట్మెంట్లలో, ఏసీ రూమ్లలో చదువు చెప్తున్నటువంటి పరిస్థితి నుంచి ప్రకృతి ఒడిలో పల్లెటూరులో చదువుకున్నటువంటి వాళ్ళు, నాకు తెలిసి వేదిక మీద మేమందరం కూడా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకొని వచ్చినట్టున్నాం. ఎవరో ఒకరిద్దరు మా కొమరయ్య గారు లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే కాన్వెంట్ నుంచి వచ్చారు కాదా కొమరయ్య, దాదాపు వేదిక మీద ఉన్న మేమందరం కూడా చిన్నప్పుడు ఇట్లాంటి ఓపెన్ ప్లేస్ ఉన్నటువంటి గ్రౌండ్లలో చెట్ల కింద చదువుకొని వచ్చినాం. కానీ ఈరోజు విద్యారంగం లోపల అనేక మార్పులు వచ్చినాయి. పిల్లోడు స్కూల్కి పోవాలంటే ఏసీ బస్సు ఉండాలి, పిల్లోడు క్లాస్ రూమ్లో కూర్చోవాలంటే ఏసీ క్లాస్ రూమ్ ఉండాలి. జస్ట్ లైక్ పోల్ట్రీ ఫామ్లో కోళ్ళను పెంచినట్టు మనం పిల్లల్ని పెంచేటువంటి పరిస్థితికి, దయనీయమైనటువంటి పరిస్థితికి మన విద్యా వ్యవస్థ దిగజారింది. మారుతున్నటువంటి కాలానికి అనుగుణంగా పిల్లలు మారాలని, పిల్లల యొక్క శారీరక దృఢత్వం పెరగాలని ఒక మంచి ఆలోచనతో, దూరదృష్టితో ఏబిఎన్ రెడ్డి గారు భాగ్యనగరానికి కొంచెం దూరమైనప్పటికీ కూడా ఒక మంచి కాన్సెప్ట్తో ఒక స్పోర్ట్స్ స్కూల్ని, అదే రకంగా బాయ్స్ అండ్ గర్ల్స్కి రెసిడెన్షియల్ స్కూల్ని ఇంత గొప్పగా నిర్మించి, ఇంత స్పేసియస్గా నిర్మించినందుకు నేను ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ ఉన్నాను. ఏ దేశంలో అయినా విద్య, వైద్యం ఈ రెండు కాస్ట్లీగా అయిపోయినప్పుడు ప్రజలకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అందుకని ప్రభుత్వాలు పేదలకి విద్యను, వైద్యను ఉచితంగా అందించేటువంటి రీతి లోపల అడుగులు వేయాలని, వేస్తున్నాయని ఆ సందర్భంగా భారత ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా నేను అభినందిస్తూ ఉన్నాను. ఇకపోతే వేదిక మీద చాలా మంది పెద్దలు ఉన్నారు, కానీ నా వృత్తి ఉపాధ్యాయ వృత్తి నుండి నేను రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తిగా దాదాపు 1500 మంది నా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఉన్నారని చెప్పి ఏబిఎన్ రెడ్డి గారు చెప్పినారు. కాబట్టి మా ఉపాధ్యాయ మిత్రులందరికీ నాది ఒకటే ఒక విజ్ఞప్తి, దయచేసి అరిస్టాటిల్ చెప్పినట్టు సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీతో పాటు స్వామి వివేకానంద గారు చెప్తారు, ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క 4 గోడల మధ్యలో నిర్మించబడుతుంది అని చెప్తారు. ఎవరైనా తప్పు చేసిరు అనుకోరు పిల్లోడు, లేదా మేము తప్పు చేసినా ఎవడరా నీకు చదువు చెప్పినోడు అంటారు. కాబట్టి అందుకని చదువు చెప్పే మా సార్లందరికీ నేను సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి, ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్. ఎవరికైనా ఒక గురువు ఉంటాడు, ఆ గురువుని ఆదర్శంగా తీసుకునే విద్యార్థులు ఎదుగుతారు. కాబట్టి దయచేసి ఎవరైతే 1500 మంది ఇక్కడ మా ఏబిఎన్ రెడ్డి గారి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వారికి మరింత మంచి పేరు రావాలని, మంచి విద్యార్థులు మీరు తయారు చేయాలని, సమాజానికి విద్యను అందించేటువంటి గురువులుగా మీకు అందరికీ కూడా మరొకసారి సవినయంగా అప్పీల్ చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరూ కూడా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.